అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. మనతో ఒక ప్రముఖ వ్యక్తి అయితే ఉన్నారండి. ప్రొఫెసర్ హరగోపాల్ సార్. నమస్తే సార్. నమస్కారం. సార్, వక్ఫ్ బోర్డ్ గురించి చాలా విమర్శలే జరుగుతున్నాయి. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి సార్? చాలా మందికి వక్ఫ్ బోర్డ్ అంటున్నారు గానీ, దీని గురించి అసలు తెలియనే తెలీదు. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? వక్ఫ్ బోర్డ్ అంటే ఇస్లాము మతంలో హ్మ్. ఆహ్, వ్యక్తులు హ్మ్. ఆస్తులు ఉన్నప్పుడు హ్మ్. ఆస్తిలో ఒక 1/6 ప్రజలకు పంచుకోవాలి అనేటువంటిది ఒక ఒక హ్మ్. మారల్‌గా ఉంది. వాళ్ళకు మత ఆచారంగా ఉంది అసలు. సంపదలో కొంత భాగము హ్మ్. సమాజానికి ఇవ్వాలి అనేది ఒక దాంట్లో భాగంగా అతి సంపన్నులైనటువంటి వాళ్ళు, చాలా భూమి ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ముస్లిమ్స్‌కు నవాబు కానీ, ముస్లిము వాళ్ళకి వెళ్తున్నారు. హ్మ్. చాలామంది భూములున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే హ్మ్. వాళ్ళు చాలా కాలంగా హ్మ్. పరిపాలించారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళందరూ ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఒక సంక్షేమ సంస్థ. హ్మ్. ముస్లిం పేదవాళ్ళ సంక్షేమ సంస్థ. హ్మ్. లేదా ముస్లిం అభివృద్ధికి దోహదపడే సంస్థ ఇది. హ్మ్. దీనికి ఒక రాజ్యాంగ ప్రతిపత్తి ఉన్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 26 నుంచి హ్మ్. 30 దాకా మైనారిటీస్‌కు రైట్స్ ఉన్నాయి. పార్టీషన్ అయిన తర్వాత రాజ్యాంగం రాశారు కాబట్టి దేశంలో ఉండే మైనారిటీస్‌కు చాలా హక్కులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే వక్ఫ్ బోర్డు వాళ్ళు చేయవలసింది అంటే వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం ఏదైతుందో అది ముస్లింల యొక్క సంక్షేమానికి పనిచేయాలి. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వం ఏమిటంటే ఈ వక్ఫ్ బోర్డు సరిగా పనిచేయడం లేదు. ఎందుకంటే వీళ్ళకి చాలా 11,00,000 దాకా భూమి, 11,00,000 ఎకరాల దాకా భూమి ఉన్నదనేది ఒకటి. హ్మ్. ఆ భూమి అంతా ఎవరో వక్ఫ్ బోర్డుకి, వక్ఫ్ బోర్డు స్వయానే అదేం వ్యాపార సంస్థ కాదు. ఎవరో హ్మ్. వాళ్ళకి ఇచ్చారు. ఆ వక్ఫ్ బోర్డులు పనిచేయడం లేదు సరిగా అనేటువంటిది ఒక ఆరోపణ. హ్మ్. అది సరిగా పనిచేయలేదు కాబట్టి దాని బోర్డు నిర్వహణ సంస్థ ఏదైతుందో హ్మ్. దాన్ని కొంత మార్చాలి అని కొంత మార్చారు. మార్చడం కాకుండా దాంట్లో ఒక ఇద్దరు నాన్ ముస్లిమ్స్ కూడా వక్ఫ్ బోర్డులో ఉంటారని. ఈ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో హ్మ్. ఎక్కడైతే అది మిస్యూజ్ అయిందో, ఆ ప్రాపర్టీ ఇదైందో ప్రభుత్వం తీసుకోవడము లేకపోతే ప్రభుత్వం దాన్ని నియంత్రించడము, మొత్తం మీద ఈ వక్ఫ్ బోర్డు నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకుంది. ఈ ముస్లింల పట్ల భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉన్నది అనేది హ్మ్. అది వాళ్ళ ఐడియాలజీలో ఉంది. వాళ్ళు స్వయాన వాళ్ళ రాజకీయాల్లో ముస్లిమ్స్ను ప్రమోట్ చేయకపోవడం, ముస్లిమ్స్ను ఎంకరేజ్ చేయకపోవడం, ముస్లిం పట్ల వివక్ష చూపడం అనేది అది జరుగుతూనే ఉంది. హ్మ్. అది వాళ్ళ భావజాలంలో భాగం. హ్మ్. కనుక ఇవాళ వక్ఫ్ బోర్డును ఇది నిర్వహణ సరిగా లేదు కాబట్టి కొన్ని చేయాలి అని అసలు వక్ఫ్ బోర్డులు పనిచేసేటువంటి క్రమంలో దాని ఒరిజినల్ ఆబ్జెక్టివ్ అంటే హ్మ్. ఇస్లాం మతంలో లేదా ఎవరైతే దాతలు ఉన్నారో దాతలు ఇది సంక్షేమానికి పనికి రావాలి అని అన్నప్పుడు లేదా వాళ్ళ విద్య కొరకనో వాళ్ళ ఆరోగ్యం కొరకనే పనికి రావాలన్నప్పుడు ఆ సంక్షేమం కొరకు ఉపయోగించడం లేదనే వాదనను వాళ్ళు భారతీయ జనతా పార్టీ కాడర్స్ అంతా కూడా పేద ముస్లిం దగ్గరికి వెళ్ళి హ్మ్. ఇది ఈ మార్పు ఏదైతే మేము చేస్తున్నామో ఇది మీకు వ్యత్యాసం కాదు, ఇది మీకు సహాయం. ఎందుకంటే మీరు ఆ వక్ఫ్ బోర్డు ద్వారా లాభపడలేదు, హ్మ్. మీకు ఏ ప్రయోజనం రావాలో అది రాలేదు, హ్మ్. దాని కొరకే మేము ఈ వక్ఫ్ బోర్డు మార్పును తీసుకొచ్చాము హ్మ్. అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. కానీ ఈ మార్పులు ఏవైతే తీసుకొస్తున్నారో ఇది వాళ్ళ భావజాల భాగంగా హ్మ్. ముస్లింల పట్ల ఉండేటువంటి జనరల్గా వాళ్ళకు హ్మ్. ఉండే ఒక అభిప్రాయం ఏదైతుందో దాంట్లో భాగంగానే వక్ఫ్. ఎందుకంటే ఇంతకాలంగా 75 ఏళ్ళు వక్ఫ్ హ్మ్. బోర్డ్స్ నడుస్తూనే ఉన్నాయి హ్మ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దాంట్లో కొంత జోక్యం చేసుకున్నది అంటే దాంట్లో కొంత రాజకీయమైన యాంగిల్ కూడా ఉంటుంది. హ్మ్. కానీ ఒకళ్ళు ఎక్కడైనా వక్ఫ్ బోర్డు సరిగా పనిచేయలేదు, తర్వాత నిజంగానే వాళ్ళు కొంత ఉన్న వక్ఫ్ బోర్డుని వాళ్ళు కొంత మిస్యూజ్ చేశారు అనే హ్మ్. దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ హ్మ్. చేయొచ్చు, దాన్ని బయట పెట్టొచ్చు. ఎక్కడెక్కడ హ్మ్. కరప్షన్ జరిగింది లేకపోతే ఎక్కడెక్కడ అది సరిగా పనిచేయలేదు అనేది ప్రభుత్వంగా చేయొచ్చు. హ్మ్. కానీ వాటి మీద నియంత్రణ కావాలి అని ఏదైతే అంటున్నారో హ్మ్. సుప్రీంకోర్టు కూడా ఈ కేసు నడుస్తున్నప్పుడు మరి హిందూ టెంపుల్ ట్రస్ట్లో లేదా హిందూ ఆ, దాంట్లో మీరు ముస్లిమ్స్ పెడతారని ఒక మాట అడిగారు. హ్మ్. సరే ఒక వాదన కొరకు అడిగినా మరి ఒక సెక్యులర్గా హ్మ్. అంటే మతపరమైనటువంటి దానికి కూడా హ్మ్. అన్ని మతాల వాళ్ళు దాంట్లో ఉండాలి అని ఒకళ్ళు మీరు మార్పు తీసుకొచ్చి
అది సిక్కులదే కావచ్చు, అది క్రిస్టియన్స్దే కావచ్చు, అది హిందువులదే కావచ్చు. అన్ని మతాలు, మిగతా మతాల వాళ్ళకు కూడా దాంట్లో కొంత రిప్రజెంటేషన్ ఉండాలి. ఎందుకంటే అది విశాలమైన మత సామరస్యానికి పనికొస్తుంది అని. ఒకవేళ మీరు ఆ విశాల భావజాలం కొరకని మీరు మార్పు తీసుకొచ్చారంటే అది వేరే విషయం. కానీ ఇది వివక్షలో భాగము అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో మైనారిటీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది ప్రశ్నలు అయితే చాలా అడిగారు, చాలా మౌలికమైన ప్రశ్నలు అడిగారు ట్రయల్ సందర్భంలో. కానీ ఎన్ని ప్రశ్నలు అడిగి ఇంత చేసి చివరికి మళ్ళీ కంక్లూజన్ దగ్గరకు వచ్చేవరకు దానికి కొంత స్టే ఇవ్వడం కాకుండా కొంత ఆపెట్టారు. సుప్రీంకోర్టు ఏం చేస్తుందో మనకు తెలియదు. సుప్రీంకోర్టు ఒకవేళ వక్ఫ్ బోర్డు ఈ సంస్కరణలు అవసరమే కనుక ప్రభుత్వం నియంత్రణ కొంత పెంచవలసిందే అని ఒకళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు. కానీ ఒకళ్ళు సుప్రీంకోర్టు కొంత దీన్ని అడ్డుపడి మీరు ఇట్లా పూర్తిగా దాంట్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దు అని ఒకవేళ అంటే కొంత సమస్య ఇక్కడ దాకా ఆగుతుంది. లేకపోతే సమస్య దాంతోనే ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే మైనారిటీస్ ఈ దేశంలో మాకున్న స్వాతంత్రం, భారత రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి వాగ్దానం, మాకు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతున్నాయో భారత ప్రభుత్వం దాంట్లో మాకు ఉల్లంఘన జరిగిందని వాళ్ళు చెప్పుకుంటుంటారు, బాధపడుతుంటారు. కానీ సుప్రీంకోర్టు మాత్రము దీని విషయంలో ఏం చేస్తుంది అనేది అంతిమంగా మనం ఎదురు చూడవలసింది. అంటే ఈ వక్ఫ్ బోర్డు వల్ల ఎవరికి ఉపయోగం ఉంది సార్? అదే ఇప్పుడు వాళ్ళు స్కూల్స్ నడుపుతారు, హాస్పిటల్ నడుపుతారు, లేకపోతే కొందరికి పేషెంట్స్ అంటే సంక్షేమం, ముస్లింల పేద వర్గాల సంక్షేమం కొరకని ఎవరైతే భూమి ఇచ్చారో, ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఈ వక్ఫ్ బోర్డుని ఏం చేస్తారు, ఆ వక్ఫ్ బోర్డు భూములలో షాపింగ్ కాంప్లెక్స్ కడతారు. షాపింగ్ కాంప్లెక్స్ కడితే దాని నుంచి కొంత డబ్బులు తీసుకుంటారు. అట్లా వాళ్ళు కొంత సంపాదించేసి పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వడము, లేకపోతే యువత ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే చేయడము, లేకపోతే ముస్లిమ్స్ చేసుకుంటేటువంటి వాళ్ళ కార్యక్రమాలకి దీంట్లోంచి కొంత ఇస్తారు. కనుక ఇది వక్ఫ్ బోర్డు ఓసారి బహుశా ఏమి పేదవాళ్ళు ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళు కొంత ఇళ్ళ కొరకు ఇవ్వచ్చు. అది దాని స్పిరిట్ ఏమిటంటే వక్ఫ్ బోర్డు నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని భూముల్ని అమ్ముకోవడానికి లేదు, వాళ్ళకి భూములు మాట లేదు, కానీ దాని నుంచి వచ్చే ఆదాయాన్ని వాళ్ళు ఇంకా సరిగా నిర్వహించి ఆ భూమిని సరిగా ఉపయోగించి దానికి ఇప్పుడు మీరు షాపింగ్ కాంప్లెక్స్ కానీ లేకపోతే ఇక్కడ డెవలప్ చేసే కమర్షియల్ కాంప్లెక్స్ కానీ దాంట్లో మొత్తము ఆదాయాన్ని వక్ఫ్ బోర్డు తీసుకొని ఆదాయాన్ని మీరు సరిగ్గా సక్రమంగా నిజాయితీగా చేయగలిగితే వక్ఫ్ బోర్డు యొక్క పర్పస్ సర్వ్ అయినట్టు. అలా జరగడం లేదని భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంటున్నది. దాంట్లో కొంత మనము ఎంక్వైరీ చేసి ఏమైనా అవకతవకలు ఉంటే దాన్ని కరెక్ట్ చేయొచ్చు. కానీ మొత్తంగా వక్ఫ్ బోర్డు యొక్క నిర్వహణనే పూర్తిగా మార్చడం అనేది అవుతుందో ఇప్పుడు అది దాని అవసరమా, అది రాజకీయంగా మీరు చేస్తున్నారా అనేది భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పవలసి ఉంటుంది. అంటే వక్ఫ్ బోర్డు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తాయి అని అంటున్నారు సార్. ఇందులో మనకి వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? నష్టాలు ఏమొస్తాయి, నష్టాలు రావడానికి ఉంది. ఎక్కడైనా వ్యాపారం చేస్తే దెబ్బతింటే కొంత ఆదాయం తగ్గొచ్చు, కానీ ఇది లాభ నష్టాలతో బేరీజ్ వేసే సంస్థ కాదు కదా.